అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2024వ సంవత్సరంలో ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంటామండి. ఈ రోజు పూర్తి పూజా విధానం, నియమాలు ఏం పాటించాలి, నైవేద్యం ఏం సమర్పించాలి, ఉదయం పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ముత్తైదువులకు వాయనం ఇచ్చేంత వరకు ఎటువంటి నియమాలు పాటించాలి, ఉద్యాపన ఎప్పుడు చేయాలి, ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నానండి. వీడియో అనేది కొద్దిగా లెంత్ ఎక్కువైంది, బట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి. తప్పకుండా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎటువంటి ప్రిపరేషన్స్ చేసుకోవాలి అంటే, పూజకు ముందుగా మీరు కలశం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అమ్మవారికి వాయనం ఎలా ఇవ్వాలి, ముత్తైదువులకు వాయనం ఎలా ఇవ్వాలి, అలానే తోరం ఎలా సిద్ధం చేసుకోవాలి, ఇంటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, అమ్మవారి ఫోటో అలంకరణ, వీటి గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. ఆ వీడియో లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మనం పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ముత్తైదువులకు వాయనం ఇచ్చేంత వరకు ఎటువంటి నియమాలు పాటించాలి, పూజ ఎలా చేయాలో తెలియజేస్తానండి. ముందుగా ఈ ప్రిపరేషన్ ఐటమ్స్ అన్నిటినీ మీరు సిద్ధం చేసుకున్న తర్వాత ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని కలశ స్థాపన అనేది చేసుకోవాలండి. కలశ స్థాపన అంతా చేసుకున్న తర్వాత మీరు అమ్మవారి పూజలో ప్రత్యేకంగా మంగళకరమైన వస్తువులు, అలానే అష్టలక్ష్మి దీపం, కామాక్షి దీపం, కుబేరు కుంచం, ఉప్పు దీపం, వీటన్నిటిని కూడా మీరు చక్కగా అలంకరణ చేసుకొని మీరు పూజలు అయితే పెట్టుకోవచ్చండి. ఇవన్నీ కేవలం ఆప్షనల్ అండి, ఖచ్చితంగా పెట్టుకోవాలి అని అయితే ఏం లేదు. ఒకవేళ మీ దగ్గర కనుక కామాక్షి దీపం అవి ఉంటే ప్రత్యేకంగా ఈ రోజున కనుక పూజ చేస్తే చాలా మంచిదండి. లక్ష్మీదేవిని అలంకార ప్రియురాలు అని అయితే చెప్తూ ఉంటారండి. అమ్మవారిని మనం ఎంత బాగా అలంకరణ చేస్తే అమ్మవారు అంత మురిసిపోతారండి. అందుకని నేను ఈసారి అయితే నేను అమ్మవారికి కిందనే ఒక చిన్న పీట వేసి అమ్మవారికి చీర కట్టుకొని అమ్మవారి ఫేస్ అవన్నీ పెట్టుకొని నేనైతే అలంకరణ చేసుకుంటున్నానండి. కొంతమందికి ఇలా చీర కట్టే ఆనవాయితీ ఉండదండి, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కొంతమంది ఆనవాయితీ ఉన్నవాళ్ళు స్పెషల్గా ఒక పెద్ద స్టూల్ మీద పెట్టుకొని అమ్మవారికి చీర కట్టి అలంకరణ చేసుకొని తర్వాత కింద ఒక పీఠం మీద పెట్టుకొని కలశం పెట్టుకొని పూజ చేస్తారండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎంతమంది అమ్మవారి ఫోటోలు పెట్టుకున్నా సరే మీరు కలశం ఆనవాయితీ ఉండే వాళ్ళు కలశంకే పూజ చేయాలి. ఒకవేళ కలశం ఆనవాయితీ లేని వాళ్ళు అమ్మవారి ఫోటోకే మీరు పూజ చేసుకోవాలండి. లేదు మీ దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహం అనేది పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాను, అలానే అమ్మవారికి చక్కగా చీర అలంకరణ అనేది చేసుకున్నానండి. అలానే నా దగ్గర అమ్మవారి మూర్తి, ఈసారి అయితే నేను శ్రావణ మాసంలో అయితే మొదటి వారమే పూజ అనేది చేసుకున్నానండి. ఎందుకంటే నాకు కొద్దిగా పర్సనల్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను ఫస్ట్ వీక్లోనైతే పూజ చేసుకున్నాను. ఈ పూజలో ప్రత్యేకంగా నేను వెంకటేశ్వర స్వామి సమేతంగా లక్ష్మీదేవితో ఉన్నటువంటి చిన్న వెండి మూర్తి అనేది తెచ్చుకున్నానండి. నాకైతే 20 గ్రాములు అయితే పడింది, అంటే 1800 రూపాయలకే నాకు ఈ విగ్రహం అయితే వచ్చిందండి. క్వాలిటీ అనేది చాలా బాగుంది. అయితే నేను లోకల్ షాప్లో తెచ్చుకున్నానండి. మరి మీకు ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే నేను లోకల్ షాప్ అడ్రస్ అయితే నేను నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కానీ అలా మెసేజ్ చేయండి, నేనైతే వాటి డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇలా చిన్న మూర్తి పెట్టుకున్నానండి. మంగళకరమైన వస్తువులు అన్నిటినీ సిద్ధం చేసుకున్నాను. అమ్మవారి వాయనం పెట్టుకున్నాను, తోరాం సిద్ధం చేసుకున్నాను, అలానే నైవేద్యాలు పెట్టుకున్నాను. అమ్మవారికి సపరేట్గా అష్టదళ పద్మ ముగ్గు స్టాండ్ అనేది పెట్టుకున్నాను. అలానే అమ్మవారికి సంబంధించి గాజులను, మంగళకరమైన వస్తువులను, పండ్లను, అలానే ఇరువైపులా 2 దీపపు కుందులను అయితే ఏర్పాటు చేసుకున్నానండి. ఈ పూజలో మీరు ఎన్ని దీపాలు పెట్టుకోవాలండి అంటే అది మీ ఇష్టం అండి. మీ ఇష్టానుసారం మీరు ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. 1 దీపం కానీ, 2 కానీ, 3 కానీ, 5 కానీ ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి. తర్వాత మీరు ఇలా పూజకు మొత్తం అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఏ పూజకైనా సరే మనం ఆదిదేవుడు గణపతిని అయితే పూజిస్తామండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం తెలియక ఎన్నో పొరపాట్లు అనేటివి చేస్తూ ఉంటాం. మన పూజకు మంచి ఫలితం రావాలి అంటే ఏదైనా సరే పూజ అండి, పూజే కదండి, వ్రతాలు కానీ, నోములు కానీ, ఏదైనా సరే గృహప్రవేశం కానీ, పెళ్ళికి కానీ, ఏదైనా సరే మనం ముందుగా ఆదిదేవుడు విఘ్న నివారకుడు గణపతిని అయితే మనం పూజించాలండి. ఒకవేళ మీ దగ్గర గణపతి విగ్రహం ఉన్న ఫోటో ఉన్నా పెట్టుకోండి. పూజలో ఏమీ లేదు అనుకున్న వాళ్ళు పసుపుతో చిన్న గణపతిని చేసుకోండి, మళ్ళీ కుంకుమ ఒకటి పెట్టుకొని మీరు గణపతికి అయితే పూజ చేసుకోండి. పూజ అంతా అయిన తర్వాత ఈ పసుపు గణపతిని ఏం చేయాలి అంటే నీళ్ళల్లో కలిపేసి మొదటగా ఇంట్లో అయితే సంప్రోక్షణ చేసుకొని తర్వాత ఏదైనా సరే తులసి చెట్టు మొదల్లో కానీ, ఏదైనా పచ్చని చెట్టు మొదల్లో కానీ, ఏవీ లేకపోతే మీరు ఏదైనా నదుల్లో కానీ, ఏదైనా కోనేరుల్లో కానీ మీరు ఆ పసుపు గణపతిని అయితే మీరు మంచినీటిలో నిమజ్జనం అనేది చేసేయాలండి.
ఇప్పుడైతే మీరు పసుపు గణపతిని అయితే మీరు సిద్ధం చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ నా దగ్గర గణపతి మూర్తి ఉంది కాబట్టి గణపతి మూర్తిని అయితే సిద్ధం చేసుకున్నాను. గణపతికి నేను షోడశోపచారం పూజలు అయితే చేసుకున్నానండి. తర్వాత ఈ రోజు పూజలో ప్రత్యేకంగా నేను లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ అండి. ఇదైతే నేను రీసెంట్గా మితు ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఇన్స్టా పేజ్ నుంచి అయితే తెప్పించుకున్నాను. ఈ గుడ్లగూబను కూడా నేనైతే పూజలో పెట్టుకున్నానండి. అన్నిటినీ సిద్ధం చేసుకున్న తర్వాత గణపతికి నేను షోడశోపచార పూజ అనేది చేసుకున్నానండి. చాలా మందికి ఒక సందేహం అయితే, మాకు మంత్రాలు తెలియవండి, షోడశోపచార మంత్రాలు తెలియవు, మా దగ్గర పూజా పుస్తకం లేదు, అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, కుదిరినంత వరకు మీకు ఈ వరలక్ష్మి వ్రతం అనగానే ప్రతి పూజా షాప్లో అయితే పుస్తకం అయితే దొరుకుతుందండి. పూజ ఎలా చేయాలి పూజా విధానం పుస్తకం కేవలం 10 రూపాయలకి అయితే దొరుకుతుందండి. ఒకవేళ పుస్తకం దొరకని వాళ్ళు నేను మీకు ఒక అప్లికేషన్ చెప్తానండి, స్తోత్రనిధి అని ఒక అప్లికేషన్ చెప్తాను. ఈ అప్లికేషన్లో అయితే మీకు పూజకు సంబంధించిన అన్ని అండి, వ్రతాలు, నోములు, సత్యనారాయణ వ్రతం, మంగళగౌరి వ్రతం, అలానే ప్రతి వినాయక చవితి వ్రతం, ప్రతి వ్రతము, నోములు, పూజలు, అష్టోత్తరాలు, శ్లోకాలు అన్నీ కూడా ఉంటాయండి. వీటిలో మనకి అన్ని లాంగ్వేజెస్లో కూడా ఉంటాయి. ఇది కూడా మీకు ఉపయోగపడితే తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి. నేను అప్లికేషన్ లింక్ కూడా నేను ప్లే స్టోర్ లింక్ అనేది కూడా ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకొని పూజ అనేది చేసుకోండి. అయితే ముందుగా మనం ఇప్పుడు గణపతి పూజ అయిపోయింది, అన్నిటినీ సిద్ధం చేసుకున్నాము. అయితే నేను ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా పాదాలను అయితే ఏర్పాటు చేసుకున్నానండి. అమ్మవారి పాదాల దగ్గర నేను పసుపు కుంకుమలాంటివి పెట్టుకొని అమ్మవారికి పూజ అనేది ప్రారంభిస్తున్నాను. కుదిరినంత వరకు వరలక్ష్మి వ్రతం పూజను షోడశోపచార పూజలతో చేయండి. ఎందుకంటే అమ్మవారు షోడశోపచార అంటే 16 ఉపచారాలను, అంటే అమ్మవారిని ధ్యానించి ఆవహించి అమ్మవారికి మనము అర్ఘ్యపాద్యాలను సమర్పించి అమ్మవారికి వస్త్రాలంకరణ, యజ్ఞోపవీతం వీటన్నిటిని సమర్పించి పుష్పము, గంధం, అక్షింతలతో అమ్మవారికి మనం పూజించాలండి. ఎందుకంటే సాక్షాత్తు మనము లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం కాబట్టి అమ్మవారికి తగినట్లుగా అన్ని ఉపచారాలు చేసి మనం పూజ అనేది చేస్తే చాలా మంచిదండి. మంత్రాలు ఏవి తెలియని వాళ్ళు కొద్దిగా నీళ్లతోనే మీరు కలశం ఉంటే కలశం కానీ, అమ్మవారి ఫోటో కానీ ఓం లక్ష్మీదేవ్యై నమః కానీ, ఓం వరలక్ష్మీదేవ్యై నమః ఆవాహయామి, ధ్యానం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి అని, పాద్యం సమర్పయామి అని మీరు అమ్మవారి దగ్గర మంచినీటితో అయితే చల్లండి. తర్వాత అమ్మవారికి పూలు కానీ, దూది వస్త్రాలంకరణ అంటారు కదండి, పత్తి వస్త్రం అని, ఆ వస్త్రాన్ని కూడా మీరు కలశం ఉంటే కలశం మీద వేసుకోండి, లేదు అంటే అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో మీద కూడా వేసుకోండి. తర్వాత మీరు యజ్ఞోపవీతం సమర్పయామి అని, ఆభరణం సమర్పయామి అని, నా ఖచ్చిత సింహాసనం సమర్పయామి అని అమ్మవారి దగ్గర పుష్పాలు, అక్షింతలతో మీరు కలశంకి అయితే పూజ చేసుకోవాలండి. నేనైతే కలశం చేసుకున్నాను కాబట్టి కలశం చేసే పద్ధతి మాత్రమే చూపిస్తున్నాను. సింపుల్గా చేసుకునే విధానం కూడా మన ఛానల్లో ఉందండి. మీరు ఒకవేళ మన ఛానల్ని ఫాలో అయి ఉంటే తప్పకుండా రీసెంట్ వీడియోస్లో అయితే ఉందండి, వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అయితే ఇప్పుడు కలశం అమ్మవారికి 16 ఉపచారాలన్నీ చేసిన తర్వాత ఓం వరలక్ష్మీదేవి అయిన గంధం సమర్పయామి అని గంధం వేయాలి, అక్షంతలతో అయితే అక్షితాన్ని సమర్పయామి అని, పసుపు కుంకుమతో హరిద్ర చూర్ణం సమర్పయామి అని, అలానే అమ్మవారికి పుష్పాలతో అయితే పుష్పం సమర్పయామి అని అమ్మవారి పాదాల దగ్గర వేసుకొని నమస్కారం చేసుకోవాలండి. ఇప్పుడు అమ్మవారికి అధ అంగ పూజ అంటే ప్రతి అంగాన్ని మనం వర్ణిస్తూ అమ్మవారికి పూజ అనేది చేయాలండి. అంటే నేను పూజా విధానం ఆడియో కూడా వీడియో అనేది నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి, అది కూడా మీకు ఉపయోగపడితే చూడండి. అమ్మవారి ప్రతి అంగానికి కూడా మనం పూజ చేస్తూ పసుపు కుంకుమను అమ్మవారి దగ్గర వేస్తూ మనము సర్వాణ్యాంగాన్ని పూజయామి అని సమర్పిస్తూ మనం పూజ అనేది చేసుకోవాలి. తర్వాత వరలక్ష్మీదేవి అష్టోత్తరాలు పఠించాలండి. అష్టోత్తరాల విషయానికి వస్తే మీ దగ్గర ఏవి ఉంటే అండి, మంగళకరమైన వస్తువులు ఉంటే వాటితో చేసుకోవచ్చు, పసుపుతో చేసుకోవచ్చు, కుంకుమతో చేసుకోవచ్చు, చిట్టి గాజులు, అలానే తామర గింజలు, లక్ష్మీ గవ్వలు వీటన్నిటితో కూడా మీరు పూజ చేసుకోవచ్చు అండి. నిండు సుమంగళి యోగం కావాలి అంటే ప్రతి స్త్రీ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజున కుంకుమతో అమ్మవారికి అష్టోత్తర శతనామావళి అయితే పఠిస్తుందండి. నేనైతే ఇక్కడ కుంకుమతో చేసుకున్నాను, మంగళకరమైన వస్తువులతో చేసుకున్నానండి. నేనైతే ఈ పూజలో అయితే అమ్మవారికి 5 సార్లు అయితే నేను అమ్మవారికి అష్టోత్తరాలు అయితే పఠించానండి, పూజ అనేది చేసుకున్నాను. మీ శక్తి కొలదండి. నేనైతే ఒక్కసారి పూజ స్టార్ట్ చేస్తే ఎప్పుడు లేస్తానో కూడా తెలీదు. ఈ పూజ నేను మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 3 వరకు నేను కూర్చొని పూజ చేస్తున్నానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం పూజలో అయితే వెళ్ళిపోతూ ఉంటే ఒక్కొక్కసారి వీడియో షూట్ చేస్తున్నా కూడా వీడియోలో ఏం రికార్డ్ అయిందో కూడా మాకైతే అసలు ఏం తెలియదండి. ఎందుకంటే పూజ అనేది మనం అంత భక్తితో చేస్తాం కాబట్టి మనకి అక్కడ ఏం వస్తుంది ఏమి రావట్లేదు అనే ఒక ఆలోచన కూడా మనకైతే ఉండదండి.
చేయాలండి. నేనైతే ఇలాగ మొత్తం అష్టోత్తరాలన్నీ పఠించిన తర్వాత అమ్మవారికి సంబంధించి శ్లోకాలు, లలిత సహస్రనామం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకధర స్తోత్రం కానీ, అమ్మవారి అష్టకం కానీ ఇలా అన్నీ పఠించుకోవాలండి. ఒకవేళ మీకు వస్తే పఠించుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. తర్వాత అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం అనేది సమర్పించాలి. ధూపాన్ని చూపించాలి, దీపంని చూపించాలి. నైవేద్యంగా అయితే మీరు చేసుకున్నటువంటి నైవేద్యాల మీద మంచినీళ్ళను చల్లి నైవేద్యం సమర్పయామి, మధ్య మధ్య పానీయం సమర్పయామి అని వాటి చుట్టూ నీళ్లను చల్లి అమ్మవారికి 2 చేతులతో నైవేద్యం ఆరగింపు సేవ అనేది చేయాలండి. తర్వాత ఇవంతా అయిన తర్వాత తోరం, మనం సిద్ధం చేసుకున్నటువంటి తోరం తీసుకొని మనము నవగ్రంథి తోరం అంటే 9 ముడులతో అయితే మనము తోరం అయితే సిద్ధం చేసుకుంటాం కదండి. వాటి మీద మనం పసుపు కుంకుమలు అనేటివి వేసుకుంటూ మనము పూజ అనేది చేసుకోవాలండి. తోరగ్రంథి పూజ అయిన తర్వాత మనము ఆ తోరం అనేది చేతికి కట్టుకోవాలండి. తోరం చేతికి కట్టుకునేటప్పుడు కూడా మనం ఒక శ్లోకాన్ని అయితే చదువుకోవాలి. నేను డిస్ప్లేలో చూపిస్తానండి. మీకు ఒకవేళ అవసరమైతే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ శ్లోకాన్ని చదువుకుంటూ మీరు తోరం కట్టుకోవాలి. తోరం అంతా కట్టుకున్న తర్వాత మీరు అమ్మవారి దగ్గర కొద్దిగా కట్టుకున్న తర్వాత మీరు నమస్కారం అనేది చేసుకొని కొద్దిగా అక్షింతలను చేతిలో పట్టుకొని ముందుగా గణపతిని స్మరించుకొని వరలక్ష్మి వ్రతకథ అయితే చదువుకోవాలండి. వ్రతకథ కూడా చదవలేని వాళ్ళు విన్నా కూడా మీకు మంచిదేనండి. ఈ అక్షింతలను పట్టుకొని నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా రీసెంట్గా వరలక్ష్మి వ్రతకథను కూడా చెప్పానండి. ఆ వ్రతకథను మీరు ఆడియో రూపంలో విన్నా కూడా మీకు చాలా మంచిది. ఇలా మీరు చేతులు అక్షింతలు పట్టుకొని పూర్తిగా వ్రతకథ అంతా విన్న తర్వాత ఆ అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర వేసుకొని నమస్కారం అనేది చేసుకోవాలండి. ఇలా మీకు పూజ అంతా కంప్లీట్ అయిపోతుందండి. చాలా మంది వాయనం అనేది ఉదయం పూజ అయిన తర్వాత ఇస్తూ ఉంటారండి. మరి కొంతమంది సాయంత్రం పూజ అయిన తర్వాత ఇస్తూ ఉంటారు. అది మీ యొక్క అనుకూలతను బట్టి అయితే మీరు వాయనం అనేది ఇవ్వచ్చండి. సాయంత్రం ప్రత్యేకంగా ఎందుకు ఇస్తారు అంటే సాయంత్రం మనకి శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో అంటే ప్రదోష సమయంలో అమ్మవారు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వస్తూ ఉంటారు, నివసిస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు అని చెప్తారండి. ముత్తైదువుల రూపంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తారు అనే ఒక నమ్మకంతో ఎక్కువగా సాయంత్రం అనేది ఇస్తూ ఉంటారండి. మా సైడ్ కూడా ఎక్కువగా సాయంత్రం అనేది ఇస్తూ ఉంటారండి. నేను ఈ రోజు పూజలో అయితే సాయంత్రం అయితే ఇచ్చానండి. 3 ముత్తైదువులను అయితే ఇంటికి పిలిచి వాళ్ళకు మొదటగా అయితే మనము ఒక పీట కానీ ఏదైనా సరే ఒక స్టూల్ కనుక వేసి వాళ్ళకు ముందుగా మనము పాదాలకు పసుపు అనేది రాసుకోవాలండి. పసుపు అంతా ఎక్కడా కూడా పొడలేకుండా అయితే మనము పాదాలకు పసుపు అనేది పూయాలి. తర్వాత మనము ఒక పొడి గుడ్డతో అయితే మన చేతులను శుభ్రం చేసుకొని తర్వాత మనము కుంకుమ అనేది వచ్చిన ముత్తైదువుని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాళ్ళకైతే మనము కుంకుమ అనేది పెట్టాలండి. తర్వాత కొద్దిగా పసుపు కుంకుమను వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళ మంగళసూత్రం కూడా పెట్టుకోవాలండి. ఇలా అయితే మా సైడ్ చేసే విధానాన్ని మాత్రమే నేను తెలియజేస్తున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ ఒకలా చేస్తూ ఉంటారండి. కొంతమంది పసుపు కుంకుమ అయితే ఇవ్వరండి వాయనంలో. మేమైతే పసుపు కుంకుమ అయితే ఇస్తామండి. ఎందుకంటే వచ్చిన ముత్తైదువును మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ఆ తల్లే కదండి. ఆ తల్లికి మనం పసుపు కుంకుమ ఇస్తే మనకి నిండుగా అన్ని ఇస్తుంది. కాబట్టి నేనైతే వచ్చిన ముత్తైదులకైతే పసుపు కుంకుమ పెట్టి అలానే వాళ్ళ తాలిబొట్టు కూడా పసుపు కుంకుమ పెట్టుకోమని అలానే పుష్పాలు కూడా ఇచ్చానండి. పుష్పం ఇస్తే వాళ్ళ తలలో మనం ముందే పెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళకు మనము తోరం అనేది మీరు సిద్ధం చేసుకో ఉంటారు కదండి. ఈ తోరంని కూడా మీరు మీ శక్తి అండి, మీరు 3 కానీ 1 కానీ మీరు తోరం ఎన్నన్నా సిద్ధం చేసుకోవచ్చు. నేనైతే 1 సిద్ధం చేసుకున్నాను కాబట్టి వచ్చిన ముత్తైదువుకి నేను తోరం అనేది కట్టుకున్నానండి. వాళ్ళకి చెప్పానండి ఈ రోజు తోరం అలానే పెట్టుకొని తర్వాత రోజు శనివారం రోజున ఉదయాన్నే మీరు ఆ తోరం తీసేసి నార్మల్గా ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత మీరు ఆ తోరం అనేది తీసేసి ఏదైనా తులసి చెట్టు మొదల్లో కానీ ఎక్కడైనా పారే నీటిలో కానీ వేసేయండి అని అయితే చెప్పానండి. తర్వాత వాళ్ళకి వాయనం అనేది ఇచ్చానండి. వాయనం ఇచ్చేటప్పుడు వచ్చిన ముత్తైదువు కొంగు అయితే ఓపెన్ చేసి ఆ కొంగులో అయితే మనము అంటే బయట చెంగు ఉంటుంది కదండి, ఆ కొంగులో అయితే మనము ఈ వాయనం అనేది ఇవ్వాలండి. వాయనం ఇచ్చేటప్పుడు ఇచ్చితనమ్మ వాయనం అని మనం చెప్పాలి. తీసుకునే వాళ్ళు పుచ్చుకొంటినమ్మ వాయనం అని వాళ్ళు చెప్పాలండి. ఇలా 3 సార్లు చెప్పిన తర్వాత వాళ్ళకి వాయనం ఇచ్చిన తర్వాత వాళ్ళ కొద్దిగా అక్షింతలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర మనము బ్లెస్సింగ్స్ అనేవి తీసుకోవాలండి. అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చింది అని మనము వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి. తర్వాత వచ్చిన ముత్తైదువులకైతే ప్రసాదం మీరు పూజలో పెట్టుకుంటారు కదండి, వచ్చిన ముత్తైదువులకు మీరు ప్రసాదం అనేది పంచిపెట్టాలి. ఈ విధంగా అయితే వాళ్ళని మనము అతిథి సత్కారాలన్నీ చేసి వాయనం అనేది ఇచ్చి పంపించాలండి.
తర్వాత మీరు ఉద్యాపన అనేది శుక్రవారం రోజున అమ్మవారి పీఠం అలానే పెట్టుకొని శనివారం రోజున ఉదయం మీరు 9 గంటల లోపల పూజ దీపారాధన అన్నీ చేసుకొని ఒకవేళ మీకు ఓపిక ఉంటే మీరు అష్టోత్తరాలు అవన్నీ పఠించి అమ్మవారికి పూజ అంతా అయిన తర్వాత ఉద్యాపన మంత్రం అనేది చెప్పుకొని నేను ఉద్యాపన గురించి ప్రత్యేకంగా ఒక వీడియో అనేది చేస్తానండి. ఇప్పుడైతే నేను మీకు నార్మల్గా బ్రీఫ్గా అయితే చెప్తున్నాను. ఇప్పుడు అమ్మవారి పూజా పీఠాన్ని అయితే కదిలించి ఉద్యాపన చేసుకోవాలండి. ఇదండి వరలక్ష్మి వ్రతం రోజున ఉదయం పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఉద్యాపన చేసేంత వరకు క్లియర్గా ఈ వీడియోలో అయితే వివరించానండి. మీకు ఈ వీడియో బాగా ఉపయోగపడింది నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక తప్పకుండా మీకు నచ్చితే ఉపయోగపడితే లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ అనేది నా ఛానల్కి చాలా అవసరం అండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.